నమస్తే తెలంగాణ టాలెంట్ దోస్తులందరికీ. ఇలా హోలీ పండుగ కదా, ఇక హోలీ పండుగని ఇక్కడికి వచ్చిన దావత్ చేసుకుందామని. ఇక అట్లనే రేపు ఎలక్షన్లు ఉన్నాయి, ఐన్సులు బంద్ ఉన్నాయి. ఇక మండవకి వచ్చి ఇంత కళ్ళు తాగుదాం అనుకుంటే కళ్ళు కూడా అమ్ముడు పోయింది. ఇక తృప్తి పడాలి కదా. ఇలా మరి లెగ్ పీసులు పట్టుకొచ్చిన, లెగ్ పీసులు కాల్చుకొని తిందాం, ఎట్లుంటుందో చూద్దాం. పట్టుకుని పీసులు చికెను అని చెప్పిన మీకు. మరి వీటికి ఏమేం కావాలనో సామాన్లు చెప్తా. ఫస్ట్ ముందుగాల అన్నిటికంటే ముందుగాల చికెన్ తెచ్చుకోవాలి. చికెన్ తెచ్చుకున్నామా, లెగ్ పీసులు కొట్టిపించుకొచ్చుకోవాలి చికెన్ సెంటర్లో. మంచిగా ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇగో ఇవి పక్కకి ఎందుకు పెట్టుకున్నాడనే నేను తర్వాత చెప్తా. మళ్ళా వీటికి పట్టే కారం, మసాలా, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అవి కూడా తెచ్చుకోవాలి. మరి అవి ఎట్లా కాలుతాడు ఏం కథ అనుకుంటూ రావచ్చు. ఇంటికాడికి వెళ్ళి బొగ్గులు పట్టుకొచ్చిన, బొగ్గులు ఇగో బొగ్గుల మీద కాలవాలి. ఇక సురువు చేస్తా, మీరు కూడా వేసుకొని తినుర్రి. చెప్పుదమ్మా. ఫస్ట్ బొగ్గులు పోయాలి. అటోటి ఇటోటి బండ పెట్టుకోవాలి. బొగ్గులు పోసుడు కాదు, పొయ్యి లెక్క. ఈ బొగ్గులు అంటుకోవాలంటే ఏం చేయాలి, మనం బండి మీదనే వస్తాం. బండి మీద వస్తాం కదా, ఇంతంత పెట్రోల్ తీసుకొని పెట్రోల్ పోయాలి. బొగ్గులు అంటుకోవాలి కదా, లేకపోతే ఏమంటుకుంటాయి ఇక్కడ. పెట్రోల్ దూరం పెట్టుకోవాలి. చికెన్ కలితే చికెన్ ఖరాబ్ అవుతుంది మరి. ఇప్పుడు అగ్గిపెట్టె కావాలి. అగ్గిపెట్టె అలా పెట్రోల్ పోసినాం, బగ్గుమంటుంది. చూసినావా, నాకు ఎరికే బగ్గుమంటుందని, అందుకే మీకు చెప్పిన. ఆ బొగ్గుల మంట మంచిగా చేసుకోవాలి. ఇవి అవుతాయి, బొగ్గులు అవుతాయి అవి అగ్గి అవుతాయి. కానీ మనం మరి చికెన్ కలుపుకోవాలి కదా. చికెన్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసిర్రా, లెగ్ పీసులు కట్టలు ఉన్నాయి. ఇటువంటి లెగ్ పీసులు తెచ్చుకున్నాం అనుకో కమ్మగా అవుతాయి. ఈ లెగ్ పీసులల్లా సామాన్లు చెప్తా, మంచిగా యాదకుంచుకోర్రి. తెలంగాణ టాలెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, సరేనా? మంచి వంటలు పెడతా నేను. ఇంకా బొగ్గులు చల్లారుతాయి. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఇసురాలి. కంకులు కాల్చినప్పుడు ఇసురుతాను చూడు, అట్లా ఇసురాలి. బొగ్గులు అయితే అగ్గి అవుతున్నాయి. మరి ఇక చికెన్కు ఏమేమి పడితే ఎట్లా కలుపుకోవాలనో చూపిస్తా. మా అమ్మ ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ అన్నీ ఒకటే దాన్ని లేచి కట్టించినట్టుంది. మరి ఒక ఫోన్ చేసి అడుగుదాం. ఇట్లా కనిపిస్తలేవు. మరి వీడియో చూసేటోళ్ళు ఏమనుకుంటారు. ఇంట్లోనే వేసినట్టుంది నాకు. ఇగో కారం, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, మసాలా, నూనె, చికెన్. హలో అమ్మ, ఈ కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ఒకటే దాంట్లో వేసినావా? ఇట్లా ముద్దగా ఇట్టినట్టు అయింది. ఉప్పు కూడా ఉంది కదా అందులో. సరే మంచి. కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు ఉన్నాయి ఇంట్లో. ఇగో ఇదేమో మన ధనియాల పొడి, ఇదేమో మంచి నూనె. ఇవి ఇంట్లో కలుపుకోవాలి. ఎట్లా కలుపుకోవాలంటే చూపిస్తా. ఇది అంతింట్లో వేసుకోవాలి. ఇందులో ఏమేమి వేసిన ఇప్పుడు నేను, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారము, పసుపు. మా అమ్మ అన్ని ఇంట్లోనే కలిపి పెట్టింది, అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. ఇగో ధనియాల పొడి వేసినామా, కవర్లు దూరం వేసుకొని. నూనె మనకి ఎంత పడితే అంత పోసుకోవాలి. నూనె బాగా పోసుకోవద్దు, ఎందుకంటే మనం బొగ్గుల మీద కాలుతాం కాబట్టి. తర్వాత తక్కువ పోసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది. అయితే కొంచెం ఎక్కువనే పట్టుకొచ్చినా కానీ కలుపుకోవాలి. ఇక మంచిగా ఈ ముక్కలల్లో కోవాలి మసాలా.
ఇట్లా మసాలా నింపాలి. ఇట్లా మసాలా నింపితే మంచిగా కమ్మగా అవుతాయి. కొంచెం అంతా నూనె తక్కువ అనిపిస్తుంది, పోసుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా కాట్లు పెట్టించుకొచ్చుకొని ఇక మంచిగా చికెన్ మసాలా మొత్తం ఇక మనం ఉప్పు కారము పసుపు అల్లం వెల్లిగడ్డ ఇందులో మంచిగా అంటే తట్టు కలుపుకోవాలి. ఇట్లా ముక్కకు మంచిగా ఇట్లా పట్టాలి. ఇంతకుముందుకు నేను ముందుగా పెట్టినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఇట్లా కలిపినాం అనుకో మంచిగా ఉడుకుతుంది. కారంలా బొగ్గులు ఇట్లా కలుపుకొని పక్కకెట్టుకోవాలి. దీని మీద ఏమన్నా పడతాయి, మనము ఒక 2-3 ప్లేట్లు ఎక్కువనే తెచ్చుకోవాలి. ఇట్లా మీద పెట్టుకోవాలి. మొత్తం నేను చెప్పేటి కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. ఇక అర్థం కాని వాళ్ళకు కింద తెలుగులో రాత్తేనన్నా చూసి గిట్ల చేసుకుంటే మంచిగా ఉంటుంది. గరం అయింది, ఇంకొంచెం మంచిగా గరం చేసుకోవాలి. చెక్క ఇట్లా తలగాలి ముక్కలకు. ఇట్లా తలిగితేనే చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న ముక్కలు ఉన్నాయి కదా, మంచిగా పుల్లలు ఇట్లా అంకర టింకర ఉండాలి. పుల్ల చక్కగా ఉందనుకో ముక్క గుండ్రంగా తిరుగుతుంది, ముక్క కాలది. దీనికి ఇవి ఇట్లా పెట్టుకోవాలి. అగ్గి మంచిగా అయింది. అయినాక ఈ చెక్కకు ఇగో ఇట్లా పెట్టుకోవాలి. బండ కొంచెం దగ్గర జరుపుకోవాలి, దూరం అయింది. ఇట్లా ముక్కలు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ముక్కలు పెట్టుకోవాలి. ఈ 3 ముక్కలు అవి కాలినాక ఇవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక బాగా సేపు ఇట్లా ఇసిరాలి. ఇక బాగా టైం పడుతుంది. ఇట్లా పెట్టంగా అట్లా కావు, కొంచెం గాడిపత్తలే. ఇది మంచిగా గాడిపత్తలే. బండ అయితే కరెక్ట్ ఉండేది. ఈ బండ చూడు ఎట్లా దింపుతుందో దీన్ని. మంచిగా లెగ్ పీసులు తెచ్చుకోవాలి. బొగ్గులు ఒక 4 సైకిల్ పుల్లలు. 4 సైకిల్ పుల్లలు అయినాక కారము పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ నూనె ధనియాల పొడి కొత్తిమీరల పొడి ధనియాల పొడి అంటే తెచ్చుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలు కాట్లు పెట్టించుకొచ్చుకోవాలి. మంచిగా మసాలా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కకెట్టుకొని బొగ్గు లాంటివి పెట్టుకోవాలి. 2 బండలు అటు ఇటు పెట్టుకొని బొగ్గు లాంటివి పెట్టుకొని ఆ ముక్కలను సైకిల్ పుల్లలు మంచివి తెచ్చుకోవాలి. కొత్త పుల్లలు కొనుకొచ్చుకోవాలి. పుల్లలకు గుచ్చుకొని ఇక అగ్గి అయినాక దాన్ని పెట్టి మంచిగా చుట్టూ మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా కాల్చి కటింగ్ ప్లేర్ పట్టాలి. ఇట్లా మంచిగా చుట్టూరంగా ఇట్లా మంచిగా కాల్చుకుంటే లోపల దాకా ఉడుకుతుంది. ఉడికినాక తింటే సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా. మీరు కూడా వేసుకోర్రి. చూసిర్రా గిట్లా కాల్చుకోవాలి. మంచిగా చేతులు నొత్తున్నాయి. ముక్కలు మాత్రం నెంబరేకి అయినాయి. అన్నీ మంచిగా కాలినాయి. చూడరావో ఎట్లా కాలుతున్నాయో. ఎందులో ఆగిలంతా పోయి మంచిగా ఉడికి ఇట్లా వలుగుతాయి.
చికెన్ ముక్కలు మంచిగా వరిగినాక ఇక తింటే కన్నమ్మని ఉంటాయి చికెన్ ముక్కలు. మీరు కూడా చేసుకోరు మంచిగా గొగ్గుల చికెన్ కలుసుకొని తింటే ఎంత కమ్మ ఉంటుంది అనేది టేస్ట్ మీరే చూడు. 1 2 బాగా వజన్ ఉన్నాయి 3 ఇవి కూడా 3 ఉన్నాయి. లెగ్ పీసులు ఇట్లా కాల్చుకున్నారనుకో గరం తగులుతుంది చూసిర్రా. ఇగో ఎంత మంచిగా కాల్చిన్నో. మరి ఇవి ఎట్లున్నాయో గడవై కూర్చుండి తిందాం. మరి ఇవి మనం కాల్చినాక వీటిలను ఈ పుల్లలకి వెళ్ళి తీయాలి. లెగ్ పీసులు అని చూస్తే నోరు ఊరుతుంది. కడక్ కడక్. ఫస్ట్ లెగ్ పీస్ తిందాం. ఇంత మంచిగానే తెలుసా, మీరు కూడా వేసుకొని తినుర్రి, సూపర్ అయినాయి. వీటికి ఏమేం కావాలో తెలుసా? చికెను, ఉప్పు, కారము, పసుపు, అల్లము, 4 సైకిల్ పుల్లలు, బొగ్గులు, 4 ప్లేట్లు. చెట్లల్లో కడితే ఏమేమి తెచ్చుకుంటే సౌలత్ మంచిగా ఉంటుందో అవన్నీ తెచ్చుకొని సురువు చేసుకోవాలి. మంచిగా మసాలా బిస్సాలు అంత మంచిగా కలిపి నేను చూపించినా కదా కింద వివరణలు అవి కూడా రాస్తా, తెలుగులో రాస్తా. మంచిగా మీరు కూడా చేసుకోర్రి, సూపర్ ఉంటుంది ఇట్లా కాల్చుకొని తింటే. చికెను నిజంగా ఎంత మంచిగా కాలితే అంత కమ్మ వస్తుంది. చూసిర్రా? ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ను జరంత సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, మీ దోస్తులందరికీ షేర్ చేయుర్రి. నెక్స్ట్ చేపలు గోలిద్దాం, మంచి మంచి చేపలు గోలిద్దాం, సూపర్ టేస్ట్ చేపలు గోలిద్దాం. ఏమంటున్నా? మరే తిందామా? తినట్లుంటే రార్రి. అన్నలందరికీ నమస్తే, నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తెలంగాణ టాలెంట్ని సబ్స్క్రైబ్ చేయర్రి, మీ దోస్తులందరికీ షేర్ చేయర్రి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేపల పులుసుతోని మీ ముంగటికి వస్తా, మర్చిపోకుర్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్.